ప్రపంచంలో ఉన్న ఎందరెందరో మేధావుల్ని, ఆధ్యాత్మికవేత్తల్ని, థింకర్స్ని, ఫిలాసఫర్స్ని, ఇంటెలిజెన్షియాని చాలా ఆలోచింపజేసిన రెండు పదాలు. ఒకటి లోన్లీనెస్, రెండోది అలోన్నెస్. చాలామందికి పదాలు తెలుసు, బట్ పదాల యొక్క సారం అనుభవంగా తెలియదేమో. చాలామంది చాలా రకాలుగా వ్యాఖ్యలు చేశారు దీనికి సంబంధించి, కానీ అది అనుభవం అవ్వాలంటే స్మరణ అవసరం. దీనికి సంబంధించి చాలా చిన్న స్పష్టమైన వ్యాఖ్య ఓషో గారిది కనిపించింది. ఒక్కసారి వినండి ఏం చెప్తున్నాడు హిందీలో. ఐసే రహో జైసే తుమ్ అకేలే హో. ఎలా ఉండాలి అంటే నువ్వు ఎప్పుడూ ఒంటరిగానే ఉన్నావని తెలుసుకుని ఉండు. నా కోయి సంగీ హే నా కోయి సాథీ హే. అంటే నీకు నీ అనే వాళ్ళు ఉన్నారనుకోకు, నీ మిత్రులు ఉన్నారనుకోకు, నీకు తోడు ఉన్నారనుకోకు. భీడ్ మే బీ రహే తో అకేలే రహో. ఎక్కడ ఉన్నా సరే, గుంపులో ఉన్నా సరే, మంద మధ్యన ఉన్నా సరే, ట్రాఫిక్లో ఉన్నా సరే, తెలుసుకోను ఒంటరి వాడివని. ఎక్కడన్నా బయట ఉన్నావు, ఒంటరిగానే ఉన్నావని తెలుసుకో. సో నిరంతరం ఈ విషయాన్ని స్మరణకు ఉంచుకో, దట్ నువ్వు ఒంటరిగానే ఉన్నావని. ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి. తర్వాత మళ్ళీ నేను ఒంటరిగానే ఉండడం వేరు, ఒంటరితనం వేరు. అంటే నువ్వు ఎవరితో సంబంధం లేదని చెప్పడానికి ఆ పదం వాడుతున్నాం, అదొక ఎక్స్ప్రెషన్ భాషకు సంబంధించి. బట్ ఒంటరితనం అన్నది ఒక మానసిక స్థితి. ఒక్క క్షణం కూడా నువ్వు ఈ భ్రాంతిలో ఉండకు. నాకెవరో ఉన్నారు, నా వాళ్ళు ఉన్నారు అని అనుకోకు, మర్చిపోకు. నువ్వు ఇక్కడ నీ వాళ్ళంటూ ఎవరు లేరు, నీకెవ్వరు వెంట రారు. యహా సబ్ అకేలే. ఇక్కడ అంతా ఒంటరిగానే ఉన్నారు, ఒంటరిగానే ఉండాలి. నేను అమెరికా వెళ్ళి డెట్రాయిట్లో ఒక చెట్టు కింద కూర్చున్నా. సో అక్కడ ఒక మిత్రుడు నన్ను చూశాడట. ఆ విషయం నాకు తెలీదు. ఇప్పటికీ ఆ ఫోటో, అప్పుడు నన్ను చూసుకొని నేను వేసుకున్న ఒక పెయింటింగ్ ఇప్పటికి నా దగ్గర ఉంది, పూర్తి ఏకాంతంలో. నేను ఎప్పుడు ఇది సాధన చేసిన 2009 నుంచి. ఏనాడు తలెత్తి ఇంతవరకు ఎవరిని చూడలేదు, ఎవరితో మాట్లాడలేదు, అనవసర చర్చ కలపలేదు. ఊరికే ఉన్నాం కదా సార్, టైం ఎంత, మీ బట్టలు ఎక్కడ కొన్నారు, మీరు ఎక్కడో ఏ ఊరు వెళ్తున్నారు, నో క్వశ్చన్స్. తద్వారా నో ఆన్సర్స్ నీడెడ్. సో ఒక వ్యక్తి ఆ 3 రోజులు ఆ సభల్లో వచ్చిపోతూ నన్ను చూస్తూ ఉన్నాడట. ఆ తర్వాత హఠాత్తుగా అతనికి ఒకరోజు చూస్తే నేను లేను అక్కడ. ఆ హాల్లోకి వెళ్తే ఒక 10,000 మంది ఉన్నారు. ఆ 10,000 మంది ముందు ఎవరో పర్ఫామ్ చేస్తున్నారు, అది నేనే. ఆశ్చర్యపోయాడట. 3 రోజులు అసలు ఏమీ కానట్టు కూర్చున్న వ్యక్తి ఒక మంచి వేదిక మీద పర్ఫామ్ చేస్తున్నాడు అని నేను మళ్ళీ తిరిగి బయటకు వచ్చినప్పుడు ఎవరెవరు నా చుట్టూ గుమిగూడి ఆటోగ్రాఫ్స్ అట్లా తీసుకుంటున్న సమయంలో ఇతను వచ్చాడు. నన్ను నిలబడి చూస్తూ ఉన్నాడు. ఏంటంటే అట్లా చూస్తున్నారు అన్నప్పుడు అతను ఒక మాట చెప్పాడు. నేను అసలు ఎవరి దిక్కు చూడను, ఎప్పుడు చూసినా కూడా ఏదో మనసులో ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ మిమ్మల్ని చూసిన తర్వాత మీరు అన్న ఒక ఆలోచన ఉండిపోయింది. మీరు ఎవరో నాకు తెలియదు, బట్ ఈ చెట్టు కింద మీరు కూర్చోడం అది స్థిరపడిపోయింది. ఇంట్లోకి వెళ్ళి కళ్ళు మూసుకునేది కనిపిస్తుంది. ఇంత స్థిరంగా నేను ఈ మధ్య ఎప్పుడు చూడలేదు. అంటే నేను 10,000 మంది మధ్యనున్న, 1,00,000 మంది మధ్యనున్న, నాకు ఎవరితో పని లేదండి చెప్పాను అతనికి. ఒక చిన్న చర్చ జరిగింది. ఆ తర్వాత అతను ఒక మాట అన్నాడు, నువ్వేంటయ్యా హ్యాపీగా ఉంటావు, నాకు క్యాన్సర్ ఉంది, నేను ఒక 4 yearsలో చచ్చిపోతానని డాక్టర్స్ చెప్పారు. నేను మీరు కాదు బాధపడవలసింది, మేము. ఒకవేళ భయపడవలసి వస్తే నేను భయపడాలి అంటే ఎట్లా అన్నాడు. అట్లీస్ట్ నీకు ఖచ్చితంగా తెలుసు 4 yearsలో మరణిస్తావని. నాకు అది కూడా తెలియదు, ఎప్పుడు చచ్చిపోతానో తెలియదు. ట్రైన్ ఎప్పుడు వస్తుందో తెలిసిన వాటి టెన్షన్ ఎందుకు, ఏ ఊరికి పోతున్నామో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. సో సరదాగా నీ మాట అతనికి చాలా నచ్చి, నీకు అభ్యంతరం లేకపోతే అమెరికా అంతా ప్రయాణం చేయి, నేను టికెట్స్ అరేంజ్ చేస్తా అన్నాడు. సో నిష్కామ కర్మ, ఇలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా ఇవన్నీ
నా చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుసు కనుక అతను నేను పేపర్ మీద రాసిచ్చాను. ఇలా అయితే నాకే అభ్యంతరం లేదు. అంటే నాకు అనిపించకూడదు ఎక్కడ ఎవరో నాకు దానం చేస్తున్నట్టుగా. అంటే అలాంటిది ఏమి లేదు. నేను థ్యాంక్స్ కూడా చెప్పలేదు అతనికి. సో దాదాపు 56 రోజులు అమెరికా ఇటు నుంచి అటు షికాగో టు శాండియాగో, ఇండియానాపోలిస్ మొత్తం తిరిగాను. దాదాపు అన్ని ప్రధాన నగరాలు కాలినడకన తిరిగాను, క్యాబ్ ఉన్నా కూడా. సాధ్యమైనంత తిరిగి క్యాబ్ ఎక్కింటికి నా హోటల్కి వచ్చేవాడిని. ఎప్పుడు డబ్ల్యూ అనే హోటల్లో దిగేవాడిని. అది కూడా అతనే చూసేవాడు. కానీ ఏనాడు ఎవ్వరి మనస్సులతోటి నేను కలగజేసుకోలేదు. ఇది నేను చేసిన ఒక గమ్మత్తైన సాధన. అంటే నా అనేవాళ్ళు ఎవరు లేరు. నేను ఎవరికి చెప్పలేదు, మా ఇంట్లో కూడా తెలియదు. నేను ఏ ఫోటోలు అప్లోడ్ చేయలేదు. సో ఎక్కడికి వెళ్ళినా నీ పనిలో నువ్వు ఉంటే, నీ పనిలో నీవు ఉన్నట్టు జనాలకు తెలిస్తే అసలు నీ జోలికి ఎవరు రారు. సో అంత పెద్ద దేశంలో నేను ఒంటరిగా తిరిగా, ఏకాంతంగా తిరిగా. ఓషో గారు ఈ మాట విన్నప్పుడు, బాబాయ్ చెప్పినప్పుడు, ఇట్ టచ్డ్ మై హార్ట్. బికాజ్ వాట్ హీ వాజ్ సేయింగ్ ఇట్స్ ఎ ట్రూత్. నీకు కడుపు నొప్పి వచ్చినప్పుడు తెలుస్తుంది నీకు ఎవరు లేరని. పెద్ద పెద్ద ప్రూఫ్లు అక్కర్లే. సో ఎక్కడున్నా నువ్వు ఒంటరిగానే ఉన్నావు. గుంపులో ఉన్న ఒంటరిగానే ఉన్నావు. కుటుంబ సభ్యుల మధ్యన ఉన్న ఒంటరిగానే ఉన్నావు. ట్రైన్లో వెళుతున్న ఒంటరిగానే ఉన్నావు. ఇది ఎప్పుడు మర్చిపోదు, నిరంతర స్మరణ. ఇది నిజంగా నీలో నాటుకుందా, నీకు నువ్వు చిక్కుతావు. ఎందుకంటే నీ మైండ్ అందరిని వదిలేసింది కాబట్టి మిగిలింది నీవే. సో వేరే వాళ్ళలో చిక్కుకుపోయిన మనస్సు సెటిల్ అవ్వడం చాలా కష్టం. అందుకే చెప్పారు, పరచింతన వద్దు, పరధర్మం వద్దు, స్వధర్మంలో ఉండు, నీ పని ఏదో నువ్వు చూసుకో. ఊరికే చెప్పలేదు ఇవన్నీ. చిన్న చిన్న సూత్రాల్లో అసలు గొప్ప జీవిత సత్యాలు దాగున్నాయి. కానీ మోసపోవడానికి మనిషి సిద్ధంగా ఉన్నాడు, మోసం చేసేవాళ్ళు ఎదురుగా ఉన్నారు. క్యాకరే తప్పది. క్యాట్ అండ్ ర్యాబిట్ లేదా క్యాట్ అండ్ ర్యాట్ రేస్ నడుస్తూనే ఉంటుంది, నడవని. బట్ ఇప్పుడు ఓషో గారి మాటలు అయితే ఉన్నారో అది 100% ట్రూత్. ఎక్కడున్నా మర్చిపోవద్దు. కొంతకాలం ఇది ప్రాక్టీస్ చేయండి. అసలు రూపాయి ఖర్చు లేదు, ఏ ఆశ్రమం అక్కర్లేదు, సమాచారం అక్కర్లేదు. అసలు వేరే వాళ్ళ వైపు చూడొద్దు. దానికి చిన్న చిన్న పద్ధతులు ఉన్నాయి. ఏదైనా ఇంటికి వెళ్ళారనుకో చూడవలసి వస్తుంది కాబట్టి ఒక బుక్ పట్టుకొని కూర్చోండి. ఎవరైనా మాట్లాడినా ఒక్క సెకండ్ తల తిప్పి చూసి మాట్లాడి పెట్టేసేయండి. స్పష్టంగా చూడొద్దు. ఎవరి ఎక్స్ప్రెషన్లో ఏ సమాచారం తీసుకోవద్దు. కదిలే వాటిని చూడకూడదు. సో ఏవి కదులుతున్నా మనసు స్థిరంగా ఉందో వాటిని చూడాలి. చెట్టును చూడు కదులుతుంది, కుక్కను చూడు కదులుతుంది, ఏమీ కాదు. కానీ కదులుతున్న మనిషిని చూడకు. కొంతకాలం మనుషుల్ని అవాయిడ్ చేయి. నీ యొక్క మనసులో మనుషుల్ని పక్కకు దింపు. నీ మనసునే ట్రైన్లో నుంచి మనుషుల్ని పక్కకు దింపి సమస్త ప్రకృతిని పెట్టుకో, పర్వాలేదు. ఎందుకంటే సమస్య మనిషితోనే కాబట్టి. ఇదంతా ఎవరికి నిజంగా ఎవరైతే ఆధ్యాత్మికత యొక్క చర్మస్థాయిని నిలబడాలనుకుంటారో అట్లాంటి వాళ్ళకి, మిగతా వాళ్ళకి దక్కర్లేదు. రీసరస్ వైస్.